ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అంటే అఘోరి గురించి. అఘోరి నీకు వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను, నువ్వు చేసే పనులు తక్షణమే కనుక మానుకోకపోతే కనుక నువ్వు తెలంగాణలో కనుక కానీ ఆంధ్రలో కనుక కానీ పక్క రాష్ట్రాలు ఎక్కడ కనబడ్డా సరే నిన్ను దొంగతనంగా సర్జరీ చేయించుకుని దొంగతనంగా తిరిగేవాడిని, ఇలా తప్పుడు పనులు చేసేవాడిని, ఇలాంటి చేసే వాళ్ళని మా దాంట్లో మేము భైరూపికి వచ్చా అంటాం. అవరే అఘోరి, నువ్వు అసలు చేస్తుంది ఏంటిది రాసలు చేస్తుంది? నువ్వు చేస్తుంది ఏంటిది అసలు? నువ్వు ఏంట్రా గిన్ని కనమ్మా నీ గురించి? నువ్వు ఫేమ్ అవుతావని చెప్పి గిన్ని కనమ్మా. చూడండి ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ దరిద్ర పేదవ గురించి. ఇక్కడ మా ఊరు సైడ్ అంటే వరంగల్ చుట్టుపక్కల గ్రామాలలో 2-3 సార్లు వస్తే మా ఊళ్ళు తమ్మి కొట్టారు వాడిని అందరినీ కలిసి. తట్టుకోలేకపోవడం తీసి పెట్రోల్ పోసుకోవడం, ఏమైనా తీసి పెట్రోల్ పోసుకోవడం తీసుకోవడం. ధైర్యంగా నువ్వు నిజంగా అఘోరి అయితే ఎదుర్కోరా, మా ముందుకొచ్చి నువ్వు ఎదుర్కో. మొన్నటికి మొన్న ఉగాది పండుగ ముందు రోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయి గుడికి వెళ్తే అర్ధరాత్రి పూట తీసుకెళ్లి ఒక 7 దారుణంగా రేప్ చేశారు అమ్మాయిని. ఆ అమ్మాయికి దాహం వేస్తుంది అంటే నోట్లో మూత్రం పోస్తారు. అలాంటి వెధవల గురించి ఎందుకు మీరు డిబేట్లు పెట్టట్లేదు? అక్కడ ఉన్న చనిపోయిన బాడీని కొంచెం తీసుకొని తింటాను, మేము డ్రై ఫ్రూట్స్ తప్ప ఏది ముట్టుకోమని చెప్పేసి అంటాడు. ఒక ఇంట్లోనేమో పూరి చేసుకుంటే తింటాడు ఒక ఇంట్లో. నేను ఎక్కడ అమ్మాయికి అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటా అని చెప్పేసి అన్నాడు. అయినా నేను ఒక మొగోడికి తాళి కట్టడం ఎక్కడన్నా ఉందా? మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్ల తాళి కట్టడం ఉందా? మన సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? వాడు ఏం చేస్తున్నాడు? నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఎందుకు ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన వీడియో అంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అంటే అఘోరి గురించి. సో అఘోరి గురించి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్లో కానీ, అండ్ కొంతమంది ఛానల్స్ వల్ల కాల్ చేసి మీరు ఎందుకు ఏం మాట్లాడతలేరు, అప్పుడు మాట్లాడారు కదా అఘోరి తత్వం గురించి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అఘోరి పని అఘోరి చేసుకొనివ్వండి, అఘోరి గురించి మీరు ఏం మాట్లాడకండి అని చెప్పేసి మీరు మాట్లాడారు కదా, మీరు ఎందుకు ఇప్పుడు అఘోరి ఇలా చేస్తున్నారు కదా, మీరు అందరు ఎందుకు మాట్లాడతలేరు, అఘోరి వల్లే మీకు అందరికీ చెడ్డ పేరు వస్తుంది కదా అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అవును, వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అఘోరి వల్ల మాకు నిజంగానే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అఘోరి నీకు జాగ్రత్త, వార్నింగ్ ఇచ్చే చెప్తున్నాను నీకు నేను. అఘోరి నీకు వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను, నువ్వు చేసే పనులు తక్షణమే కనుక మానుకోకపోతే కనుక నువ్వు తెలంగాణలో కనుక కానీ ఆంధ్రలో కనుక కానీ పక్క రాష్ట్రాలు ఎక్కడ కనబడ్డా సరే నిన్ను గుడ్డ దుడబికి తన్నుకుంటాడు. ఆల్రెడీ గుడ్డ దుడబికి నడుస్తున్నావు, ఎట్లాగో నిన్ను తన్నుకు ఉరికిస్తాం, ఎందుకంటే నువ్వు అఘోరి కాదు కాబట్టి. సో నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, అఘోరి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. మీకు కొన్ని విషయాలు నేను అందులో కొన్ని విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి ట్రాన్స్జెండరా కాదా అనే విషయం గురించి మీకు తెలియజేయాలి. నేను ఒక 5 ప్రశ్నలు అయితే రాసుకుంటాను, ఎందుకంటే చాలామంది నా దగ్గర నువ్వు అడుగుతున్న డౌట్స్ గురించి నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అది నా బాధ్యత యాజ్ ఒక యూట్యూబర్గా. ఎందుకంటే అఘోరి గురించి నేను మాట్లాడాను కాబట్టి, అఘోరి గురించి నేను వీడియోలు తీశాను కాబట్టి నేను మీకు తప్పకుండా క్లారిఫికేషన్ ఇవ్వాలి, అది నా బాధ్యత. సో ఈరోజు అందుకోసమే ఈ వ్లాగ్ తీయడం జరుగుతుంది, ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ముఖ్యంగా అఘోరి గురించి అయితే నేను ఒక 5 టాపిక్స్ అయితే మాట్లాడుతున్నాను. అఘోరి ట్రాన్స్జెండరా కాదనే టాపిక్ గురించి, ఆ తర్వాత వచ్చేసి అఘోరికి ట్రాన్స్జెండర్కి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే మీరు అందరూ కదా ఇందాక అఘోరి గురించి మధ్యలో దాని గురించి కూడా మాట్లాడతాను. అసలు అఘోరి అంటే ఏంటి అసలు దాని గురించి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. తర్వాత అఘోరి గురించి మీడియాలో ప్రస్తుతం వస్తున్న వాస్తవాల గురించి, అఘోరి గురించి మీడియా వాళ్ళు ఎందుకు ఈ విధంగా వీడియోలు తీయడము, ఎందుకు టెలికాస్ట్ చేయడము, ఎందుకని తనని పదే లైవ్లోకి తీసుకోవడం అవసరమా అని చెప్పి దాని గురించి నేను మాట్లాడతాను.
అఘోరి మ్యారేజ్ గురించి కూడా అది ఓకే అవుతుందా కాదనే దాని గురించి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. యాజ్ ఏ ఒక ట్రాన్స్జెండర్ స్నేహగా ఈరోజు నేను తప్పకుండా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి ట్రాన్స్జెండరా కాదా? మేము మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము, అఘోరి ట్రాన్స్జెండర్ కాదు. దయచేసి మీడియా వాళ్ళందరికీ నేను ఒకసారి రెస్పెక్ట్ చేసి చెప్తున్నాను. మీరు ప్రతిసారి అఘోరి వల్ల ట్రాన్స్జెండర్స్ పరువు పోతుంది, ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అంటారు కదా, అది ఇదని చెప్పేసి అనేసి. అఘోరి ఎక్కడా కూడా మా దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వలేదు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ట్రాన్స్జెండర్ తను కన్సిడర్ అవ్వలేదు. తను మా దగ్గరికి రాలేదు. తను పర్సనల్గా వెళ్ళి తను సర్జరీ చేసుకున్నాడు. అది సర్జరీ అని కూడా అనలేదు. తను ఏమందరూ నేను అమ్మవారికి ఇచ్చేసాను, తీసేసుకొని అమ్మవారికి అంకితం అయిపోయానని చెప్పేసి అని ఒక వీడియో టెలికాస్ట్ చేశాడు తప్ప నేను తను ట్రాన్స్తో కలిశాను, ట్రాన్స్తో మాట్లాడాను అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అఘోరి కూడా మా ట్రాన్స్జెండర్స్ దాంట్లో కూడా ఎక్కడా కూడా లేడు. సో దయచేసి నేను మీడియా ప్రతినిధుల అందరికీ కూడా ఒక మాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబర్స్కి అదేవిధంగా మీడియా ప్రతినిధులకు కూడా అఘోరి గురించి రాసేటప్పుడు తస్మాత్గా నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను జాగ్రత్తగా అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే మీ వల్ల మాకు కొంత రెస్పెక్ట్ పెరుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నాను. అఘోరికి మాకు ఎలాంటి సంబంధం లేదు. అఘోరి గురించి రాసేటప్పుడు కేవలం అఘోరి అని మాత్రమే రాయండి, లేకపోతే వాడిని బైరూపి అని రాయండి. మా దాంట్లో లేని వాళ్ళని ఇలా దొంగతనంగా సర్జరీ చేయించుకుని దొంగతనంగా తిరిగే వాడిని, ఇలా తప్పుడు పనులు చేసేవాడిని, ఇలాంటి చేసే వాళ్ళని మా దాంట్లో మేము బైరూపికి వచ్చా అంటాము. లేకపోతే అలాగనే రాయండి తప్ప దయచేసి ట్రాన్స్జెండర్ మాత్రం సంబోధించి మాట్లాడకండి వాడిని. ఎందుకంటే వాడి వల్ల మా పరువు చాలా పోతుంది. వాడు చేసే అఘాయిత్యాలు అతి దారుణంగా చేస్తున్నారు కాబట్టి మేమందరం ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత సెకండ్ క్వశ్చన్, అఘోరికి ట్రాన్స్జెండర్కి మధ్య సంబంధం ఏముంది? ఫస్ట్ క్వశ్చన్కి అయితే మీకు ఆన్సర్ వచ్చేసింది. అఘోరి ట్రాన్స్జెండర్ కాదు, వాడొక బైరూపి, వాడొక నకిలీ అఘోరి, వాడొక దొంగ అఘోరి, వాడొక బైరూపి. ఎందుకంటే అలా తిరిగే వాళ్ళని మేము బైరూపి అంటాము. అదొకటి మీకు క్లారిఫికేషన్ వచ్చేసింది. అఘోరికి ట్రాన్స్జెండర్కి మధ్య సంబంధం ఏంటి అని మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి గురించి అప్పుడు ఫస్ట్ తను వచ్చినప్పుడు అఘోరి ఏమని మాట్లాడాడు, నేను సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాను, సో నాకు అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నప్పుడు చాలా మంది వచ్చి తనని ఇంటర్వ్యూస్ చేసుకోవడం జరిగింది. చాలా మంది తనతో మాట్లాడడం జరిగింది. తను చేస్తున్న కార్యక్రమాలు ఏవైనా సరే తను అందరితో పద్ధతిగా మాట్లాడతాడు కావచ్చు. తను చేసే కార్యక్రమాలు ఏవైనా సరే ఒక సనాతన ధర్మం కోసం పోవడం కోసం వస్తున్నాడు కదా అని చెప్పేసి ఎవరు కూడా గమనించలేదు ఫస్ట్. కాకపోతే తను చేసే విధానాలు మాకు ముందు పోను మాకు అర్థమైపోయాయి. అలా వచ్చిన తర్వాత మేము ఎవరం కూడా యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు మీడియాలో మా లైలా మేడం గారు కానీ, తర్వాత మాధురి కానీ, కొంతమంది సంధ్య కానీ, కొంతమంది ట్రాన్స్జెండర్స్, అదేవిధంగా లాయర్ ప్రియమూర్తి మేడం గారు కానీ చాలామంది మాట్లాడారు తన గురించి, ఇంక్లూడింగ్ నేను కూడా మాట్లాడాను. ఎందుకంటే అఘోరి సనాతన ధర్మం కోసం చేస్తున్నారు, తన పని తను చేసుకొనివ్వండి, ఎవరు కూడా మాట్లాడకండి అని చెప్పేసి అన్నప్పుడు తనందరూ మమ్మల్ని ఏమందరంటే అఘోరికి ట్రాన్స్జెండర్ సపోర్ట్ చేస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడారు. వాస్తవానికి తను సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తానని చెప్పి బయటకు వచ్చాడు కాబట్టి మేము అదే అనుకొని సరే నువ్వు ధర్మం కోసం పోరాటం చేస్తున్నావు కదా అని చెప్పేసి అన్నప్పుడు మేము అన్నాము, తన పని తను చేసుకొనివ్వండి, తన గురించి మనకెందుకు అని చెప్పేసి అని మనం అన్నాము. అది అంత అనలేదని మేము అనట్లేదు. కాకపోతే వాడు పోను వాడు చేస్తున్నది, వాడు బయటికి వచ్చింది సనాతన ధర్మం కోసం కాదని మాకు అర్థమైపోయింది. ఆ విషయం మీ అందరూ కూడా అర్థమైపోయింది. ఆల్రెడీ మొదటి నుంచి మా లైలా మేడం గారు అంటూనే ఉన్నారు, తర్వాత మాధురి అంటూనే ఉంది, తర్వాత సంధ్య కానీ వీళ్ళందరూ కూడా అంటూనే ఉన్నారు వాడు ఒక నకిలీ అఘోరి, వాడిని తప్పుడు పని చేసేటప్పుడు చట్ట ప్రకారంగా లీగల్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చాలాసార్లు మా వాళ్ళు కూడా అన్నారు. అది ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఆ అఘోరికి ట్రాన్స్జెండర్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు అఘోరి ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ఏంటో అఘోరికి తెలుసా అసలు? ఫస్ట్ నిజంగా చెప్తున్నాను, వాడు ఫస్ట్ వచ్చినప్పుడు బయటకి ఏమన్నాడు, ఎక్కడ ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా సరే నేను ముందుంటాను, నాకు మీ అందరూ సపోర్ట్ చేయని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ వచ్చేసేమో వేముల వాళ్ళు గుళ్ళు అడుగుపెట్టి అక్కడ వచ్చేసి మసీద్ ఎందుకు కట్టారో అది తీసేయాలి, దానికోసం నేను పోరాటం చేస్తున్నాను, నేను వస్తున్నాను, నేను 5 తారీఖు వస్తున్నాను, నేను 10 తారీఖు వస్తున్నాను అని చెప్పేసి అని రకరకాలుగా మాట్లాడేవాడు. వాడేమో ఎక్కడికి రాలేదు. ఎందుకు? వాడు భయపడ్డాడు కాబట్టి. వాడు నిజమైన అఘోరి తన్ని చేసేవాడు. సో వాడి గురించి ట్రాన్స్జెండర్స్కి అఘోరికి ఎలాంటి సంబంధము లేదు. దయచేసి మేము మళ్ళీ చెప్తున్నాము, అఘోరికి ట్రాన్స్జెండర్కి మధ్య సంబంధం ఏమైనా ఉందా, ఎందుకు అఘోరిని ఈ ట్రాన్స్జెండర్స్ ఏమనట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మేము ఒకటే మాట,
మా పని మేము రావడము, ప్రతి ఒక్క శుభకార్యాలు దీవించడం, మా పని మేము చేసుకొని పోవాలి. అలాంటి వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా, బహిరపు ట్రాన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నామా, వాళ్ళని చట్ట ప్రకారంగా చూసుకుంటుంది కావచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అదే ప్రకారంగా వెళ్తుంది చెప్పేసి అనుకుంటున్నాం. అగోరికి మాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మీడియా వాళ్ళందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు మీడియాలో మాట్లాడేటప్పుడు ట్రాన్స్జెండర్ అనే పదం కనుక అగోరికి సంబంధం ఉందని కనుక మాట్లాడితే మాత్రం మేమైతే ఎవరేమో దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము, ఊరుకోము. ఎందుకంటే వాడు మాకు సంబంధించిన వ్యక్తి కాదు. మళ్ళీ ఇంకొకటి, అగోరి అనే తత్వం గురించి చాలా మందికి తెలుసు. అగోరి ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. అయితే అగోరి ట్రాన్స్ అని మీరు అందరూ ఒకవేళ అన్న తన జెండర్ని మరి ఏమంటారు అని చెప్పేసి మీరు అన్నా కూడా మేము యాక్సెప్ట్ చేయలేము. తన ట్రాన్స్ అని. ఎందుకంటే తను చేస్తున్న విధానాన్ని ఏదైనా సరే మా దాంట్లో మాకంటూ కొన్ని కట్టుబాట్లు, కొన్ని విధి విధానాలు, మాకంటూ పద్ధతులు, మాకంటూ సాంప్రదాయాలు ఉంటాయి. మా దాంట్లో రీత్ అనేది ఉంటుంది, 5 వాళ్ళ రీత్ అనేది ఉంటుంది. అది లేదు వాడికి. తర్వాత మా దాంట్లో దానికి దాని రీత్ అనేది ఉంటేనే మా దాంట్లో విలువ పద్ధతులు ఉంటాయి. సరే అది లేదు, మాకు సంబంధం లేదు. ఇంకొకటి, వాడు మా కిన్నర్ అకాడమీ అంటే పక్క రాష్ట్రాల్లో కిన్నర్ అకాడమీస్ కొన్ని ఉన్నాయి. కిన్నర్ అకాడమీలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయి ఉందా అని చెప్పి నేను ఎంక్వైరీ చేశాను. మా దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కిన్నర్ అకాడమీలో. సో వాళ్ళతో నేను డిస్కస్ చేసి అడిగాను. సో తను ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయి ఉందా అని చెప్పేసి అన్నప్పుడు తను ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ అయి లేడు అని చెప్పేసి అందరు. మాకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇంత క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నప్పుడు తను ట్రాన్స్జెండర్స్కి మాకు సంబంధం ఎలా అవుతుంది చెప్పండి? వాడు ఒక నకిలీ అఘోరి, వాడు దొంగ అఘోరి, వాడిని వెంటనే మీరు అరెస్ట్ చేయాలి గంతే. సో అఘోరికి ట్రాన్స్కి సంబంధం అయితే ఏం లేదండి. సో దీనికి కూడా క్లారిఫికేషన్ అయిపోయింది మీకు వచ్చేసి. సో థర్డ్ వన్ వచ్చి అసలు అఘోరి గురించి. అవరే అఘోరి, నువ్వు అసలు చేస్తుంది ఏంటిది అసలు? నువ్వు చేస్తుంది ఏంటిది అసలు? నువ్వు అసలు అఘోరివేనా అసలు? అఘోరి తత్వం అంటే ఏంటో తెలుసా? శివుని రూపంలో ఒక రూపం అఘోరి తత్వం అంటే. అలాంటి తత్వాన్ని అవమానిస్తున్నావు నువ్వు. అసలు వీడిని చెప్పుతో కొట్టుకుని వెళ్ళగొట్టాలి రోడ్డు సొసైటీ లేకుండా ఇలాంటి వాడిని. సాక్షాత్తు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. నిన్ను కూడా అఘోరి తత్వంలో ఒక రూపం అంది, చాలా మందిని గౌరవించారు నిన్ను అందరూ కూడా. కానీ నువ్వు చేస్తుంది ఏంటిరా? నువ్వు చేస్తుంది ఇంత దారుణమైన పనులా? నువ్వేమని సనాతన ధర్మం కోసం పోరాటం చేసి బయటకు వచ్చావు? నువ్వేమని చెప్పావు ఆ రోజు? నేను సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాను, నేను అందరి కోసం మాట్లాడుతున్నాను, నాకు సపోర్ట్ చేయండి, నాకు దారి ఇవ్వండి, నేను ఎన్ని గంటలు అది దన్నా చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇవి చేస్తున్నా, నాకు సపోర్ట్ చేయని చెప్పేసి అన్నావు. ఈ ధర నువ్వు చేస్తే ధర ఇదన్న సనాతన ధర్మం అనేది? అరే నువ్వు అంటే ఎక్కడెక్కడ కూర్చొని అవి చేస్తున్నావు కదా, నా నోటితో పడితే దేవుడి దగ్గర అది నిజమైన వాళ్ళు చేస్తే తాకుతుంది. అయినా మేమేం తప్పు మాట్లాడట్లేదు, మేమేం తప్పు మాట్లాడతలేము. నువ్వు చేస్తున్న ఆగడాలని వేలు పెట్టి చూపిస్తే మీకు మండుతుంది. నీకు చాతగాని వెదవా, ఇక్కడ దొరకకుండా వేరే రాష్ట్రాలపై తప్పించుకొని పోయావు నువ్వు. వేరే రాష్ట్రాల కూడా ఎందుకు ఒకరు నాకు అర్థం కావట్లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి వాడిని. ఎందుకంటే ఒక అమ్మాయిని అతి దారుణంగా తీసుకెళ్ళి వాడు అంటే మాయమాటలు చెప్పి అవి చెప్పి తీసుకొని వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇది అఘోరితత్వంలో ఎక్కడ పెళ్లి చేసుకునేది ఉందా చెప్పండి? మళ్ళీ మాట్లాడితే వాడి నోట్తో ఇష్టమడు మాట్లాడుతాడు. నా నోట్తో మాట శపిస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. వేస్ట్ నా కొడక. నాకు మాటలు వస్తున్నాయి కానీ నేను ఇక్కడ మాట్లాడలేను. ఏంట్రా గిన్ని గనమా నీ గురించి? నువ్వు ఫేమ్ అవుదామని చెప్పి గిన్ని గనమా? చూడండి ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి ఈ దరిద్ర వేదవ గురించి, ఈ వేదవ గురించి మనకు అవసరం అసలు? చెప్పండి మీరే. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అరే అఘోరి నువ్వు చేస్తున్న పనులు మానుకో. నువ్వు తప్పైందని ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేసి నీ పనేందో నువ్వు బతుకు. పోయి ఎక్కడో హిమాలయాల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ బతుకు. ఆ అఘోరి వాళ్ళతో కూర్చొని పూజలు చేసుకుంటూ బతుకు నువ్వు. ఇలాంటి పనులు చేస్తే మాత్రం అందరము ఇప్పుడు తిరగబడతాం కాబట్టి నువ్వు ఈ రాష్ట్రం దొరకట్లేదు మాకు అందరికీ కూడా. నీకు తొందరలో నీ పతనం మొదలైంది. నీకు చెప్తున్నాం కదా, నీ ఆటలు కొన్ని రోజులు సాగాయి. నువ్వు అనుకున్నావు నేనేం చేసి నడుస్తుంది, నా చెల్లుబాటు అవుతుంది, ఎక్కడంటే కిరోసిన్ పోసుకొని అది చేయడము. ఏదైనా మాట్లాడితే టెంపుల్ దగ్గర పోలీసులు రాని బరవతల గుళ్ళకి రానిస్తారు. అగోండి ఎక్కడన్నా వాడు వేస్ట్ నా కొడుకు వాడు అసలు. వాడు బరవతల గుళ్ళు రానిస్తారా? అక్కడ పూజలు చెప్తే గ్యాస్ నో పోసుకొని బెదిరిస్తాను చెప్పి పోలీసు వాళ్ళని బెదిరించుడు, రకరకాల పనులు చేస్తుడు. ఇంకొక విషయం తెలుసా మీ అందరికీ? ఇక్కడ మా ఊరు సైడ్ అంటే వరంగల్ చుట్టుపక్కల గ్రామాలలో 2-3 సార్లు వస్తే మా ఊరు తలిపి కొట్టారు వాడిని అందరినీ కలిసి. తట్టుకోలేకపోయాడు. ఏమైనా తీసి పెట్రోల్ పోసుకోవడం, ఏమైనా తీసుకోవడం. అది చాతగాని వాడు చేసే పని. ధైర్యంగా నువ్వు నిజంగా అఘోరి అయితే ఎదుర్కోరా, మా ముందుకొచ్చి నువ్వు ఎదుర్కో. మేము మాట్లాడతాం నీ గురించి.
ఎందుకు అంత కరాఖండిగా నేను మాట్లాడుతున్నా అంటే చాలా మంది నిజంగా చెప్తున్నాను, చాలా మంది ప్రతి ఒక్కరి మీ అగోరి అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడిప్పుడే మాకంటూ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ మమ్మల్ని చెరువులోకి తీసుకొని మాకంటూ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కానీ కొన్ని పథకాలలో మాకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి వేస్ట్ వాళ్ళల్లా మా నిజమైన ట్రాన్స్జెండర్ పరువు పోతుంది కదా. సరే అగోరి అని వాడిని పేరు పెట్టి పిలిచినా వాడు మొగోళ్ళు లెక్కుండి వాడు అగోరి లెక్క పనులు చేస్తుంటే వాడిని అందరం కలిసి ఏంటంటే అందామని వాడు మళ్ళీ వచ్చేసి వాడు సిలికాన్ సర్జరీ చేయించుకొని కింద పెనిస్ తీసేసుకొని ఆ సర్జరీ చేసేసుకొని ఓ ట్రాన్స్జెండర్ అందరూ అనబడుతుంది. ఎందుకంటే అలా ఉన్నారు కాబట్టి ట్రాన్స్జెండర్ మీరు అంటారు కంపల్సరీ. మేము ఇటు మిమ్మల్ని ఏమనలేము, ఎవరితో మేమేం మాట్లాడలేము. అసలు వాడు అగోరి కాదు, వాడు నకిలీ. ఇమీడియట్గా పక్క రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాము, వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేస్తే గనక అరెస్ట్ చేస్తే గనక మేము చెప్తున్నాము ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. వర్షిణి అమ్మాయి మన ఉబ్బిలో పడిపోయింది. దయచేసి అమ్మాయికి న్యాయం చేయండి. ఇప్పుడు మేమందరం కోరుకుంటున్నాము, సనాతన ధర్మాన్ని కాపాడండి. సనాతన ధర్మాన్ని మీరు కాపాడండి దయచేసి. మన ధర్మాన్ని కాపాడుకుందాము. ఎవడో ఒక విధవ వచ్చి వాడు వచ్చి అగోరి అని చెప్పేసి వాడి మాటలు మేము చేయడం కరెక్టేనా? సో ఇప్పుడు అగోరి నకిలీ అగోరి అని చెప్పేసి అంటున్నా. ఇప్పటిదాకా నాకు చాలా నిజంగా చెప్తున్నాను, మీడియాలో ఇంతవరకు ఇన్ని విధాలుగా వస్తున్నాయి. అసలు మీరందరూ ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, మీరందరూ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళతో ఒక మాట, నేను 4th క్వశ్చన్ వచ్చేసి అడుగుతాను. మీడియా వాళ్ళతో నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. నిజంగా చెప్తున్నాను, ఈరోజు మీడియా సపోర్ట్ చేయడం వల్ల ట్రాన్స్జెండర్స్ అందరికీ ఒక స్థానంలో ఉన్నాము. ఎందుకంటే మా బాధలని మా ఎన్ని కొన్ని విషయాలు మా గొంతుని గలాన్ని కొన్ని అసెంబ్లీ వరకు వినిపించిందాక చేశాయంటే మీడియా దాంట్లో ఒక భాగము. మేము ఎప్పుడు మీడియా కానీ అండ్ సోషల్ మీడియాని కానీ ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తాము. వాళ్ళందరినీ ఎప్పుడు తప్పుగా మేము మాట్లాడము. సో దయచేసి ఒక మాట చెప్తున్నాను మీడియా వాళ్ళందరికీ కూడా, అగోరి మొగోడు అనే విషయం మీ అందరికీ తెలుసు, వాడు ఒక నకిలీ అన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకు పదే డెబిట్లు పెట్టేసి పదే అందరినీ కూర్చోబెట్టి ఎందుకు పదే మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు? ఏమనంటే వాడిని లైవ్లోకి తీసుకుంటున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు మీరు చెప్పండి? ఎందుకు కదా మీరు లైవ్లోకి తీసుకొని వాడి గురించి మాట్లాడడము, వాడు పెళ్లి చేసుకుంటే ఏం చేసుకుంటే ఎంతో మంది చేసుకున్నారండి. వాడి గురించి ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు మీరు? వాడి గురించి ఎంత తేలిక చేస్తున్నారు? సోషల్ మీడియాలో మీరు చూస్తూనే ఉన్న రీసెంట్గా 9 నెలల గర్భవతి అమ్మాయిని సొంత భర్త కట్టుకున్న భర్త చంపేశాడు. దాన్ని ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు? మొన్న ఉగాది పండుగ ముందు రోజు ఒక అబ్బాయి గుడికి వెళ్తే అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి ఒక 7గురు దారుణంగా రేప్ చేశారు అమ్మాయిని. ఆ అమ్మాయికి దాహం వేస్తుంది అంటే నోట్లో మూత్రం పోస్తారు. అలాంటి వెధవల గురించి ఎందుకు మీరు డెబిట్లు పెట్టట్లేదు? అంతెందుకు మా ట్రాన్స్జెండర్ దీపుని అతి దారుణంగా ముక్కలుగా నరికి కొన్ని ఊర్లలో విసిరేశారు. మా ట్రాన్స్జెండర్ జరిగిన అన్యాయం గురించి ఎందుకు ఎక్కడ ఏ మీడియా వాళ్ళు మాట్లాడతలేరు? అగోరి టాపిక్ అయితే హైలైట్ వస్తాయని చెప్పేసి తగిన వ్యూస్ వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారా? దయచేసి ఎందుకండి? మనకేం అవసరం చెప్పండి? మనమందరము కూడా అందరికీ న్యాయం చేసే విషయంలో మనమందరం ముందుంటామనే విషయం మనందరికీ తెలుసు. నేను మీడియా వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాడు హైలైట్ కావడం కోసము, వాడు డబ్బు సంపాదించుకోవడం కోసము, వాడికి పేరు ప్రఖ్యాతలు రావడం కోసము ఇలా రావడం వలన వాడు అక్కడ హైలైట్ అవుతున్నాడు. ఎందుకంటే మన తెలుగు భాష పక్క రాష్ట్రాల్లో తెలుగు భాష ఎవరికి రాదు కాబట్టి వాడు టీవీలో కనబడ్డప్పుడు ఏదేదో అనుకొని చాలా మంది చాలా రకాలుగా అదవుతున్నారు. ఇది ఆసరగా తీసుకొని పక్క రాష్ట్రాల్లో హైలైట్ అవుతున్నాడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, తప్పు చేసేవాడిని మనమే హైలైట్ చేస్తున్నాము మీడియా వాళ్ళందరం కలిసి. మనము దయచేసి అది ఆపేయండి దయచేసి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే వాడు చేస్తుందంతా కూడా అఘాయిత్యమైన ఘోరం. అది మీరే చెప్పండి, మీరే ప్రతినిధులారా, మీరందరూ కూడా మనమందరం కూడా న్యాయం కోసం పోరాటం చేస్తాం. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అక్కడ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. మీరు కూడా న్యాయం కోసం పోరాటం. ఎందుకంటే వర్షిణి అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆ అమ్మాయి ఒక ఉబిలో ఇరుక్కుపోయింది కాబట్టి ఆ అమ్మాయిని కాపాడదామని చెప్పేసి అనేసి వాళ్ళ కుటుంబానికి మీరందరూ భరోసాగా ఉందామని చెప్పేసి ఆ ఊరి నుంచి కాపాడదామని చూశారు. కానీ ఆ అమ్మాయి మన మాట వినట్లే కదా. ఎందుకంటే ఆ అమ్మాయి మేజర్, తన ఇష్టానికి వదిలేద్దాము, తర్వాత తన తప్పు తను వచ్చేస్తుంది. ఇదే నేను మీడియా వాళ్ళని అడగాల్సిన విషయం అడిగాను. దయచేసి డిబేట్లు పెట్టి వాళ్ళ గురించి పెట్టేసి అవసరం లేదు. నేను ఒక లైవ్కి రావడం జరిగింది, నన్ను కూడా అడిగారు. నేను చెప్పాను వాళ్ళతో కూడా, అరే దీపు చనిపోయింది, దీపు అప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు, ఇంతమందికి ఇన్ని విధాలుగా ఆఘాయితాలు జరుగుతాయి, ఎందుకు మాట్లాడతలేరు? మళ్ళీ ఇంకో టాపిక్ ఏంటంటే దీంట్లో అగోరి మొదటి భార్య మళ్ళీ లైవ్లోకి వచ్చేసింది. వాడు అసలు మొగడే కాదురా అని చెప్పేసి అంటే ఆమె ఇంకో నా ఫస్ట్ భర్త అని చెప్పి ఆమె వచ్చి బయట కూర్చున్నది.
మీ అందరి ముందే చెప్పిండు ఆ రోజే. వాడు ఫస్ట్ ఇంటర్వ్యూలోకి వచ్చిన వాడు ఏమన్నాడు, నా అంగాన్ని తీసి నేను అక్కడ సర్పించేశాను, నన్ను అమ్మవారు ఇలాగే ఉండమని చెప్పేసి అన్నది ఆ రోజే అన్నాడు. మరి మన దగ్గర ఏముందని పెళ్లి చేసుకున్నారు? సరే, ఇష్టానికి నేను భాగాలకు నేను పరచట్లేదు. వాడు ఒక నకిలీ అఘోరని మీ అందరికీ అర్థమైపోయింది. వాడు ఏమన్నాడు, నేను నేను శ్మశాన వాటికలలో ఉంటాను, అక్కడ ఉన్న చనిపోయిన బాడీని కొంచెం తీసుకొని తింటాను, మేము డ్రై ఫ్రూట్స్ తప్ప ఏది ముట్టుకోమని చెప్పేసి అంటాడు. ఒక ఇంట్లోనేమో పూరి చేసుకుంటూ తింటాడు, ఒక ఇంట్లో కూర్చోనేమో డ్యాన్స్ చేస్తాడు. వర్షిని వాళ్ళ ఇంట్లో రీసెంట్గా వాళ్ళ అన్నం మీద పడుకొని చేసి విధానం చూస్తారు కదా మీరు. నేను నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు ఆయన మీద నాకు రెస్పెక్ట్ ఉంది, అగోరి మీద తెలియదు నాకు అప్పుడు వాడి గురించి, నాకేం తెలియదు నాకు అప్పుడు వాడి గురించి. నేను రెస్పెక్ట్ అరే ఒక ట్రాన్స్లో అగోరి అని చెప్పేసి అంటున్నానంటే వాడి జెండర్ ఏంటంటే వాడి జెండర్ని ఎక్కడ ఒప్పుకోలేవాడు. తర్వాత మేమందరం కూడా దాన్ని ఏమంటారు, మేమంతా కలిసి మేము తనతో ఫోన్ మాట్లాడాము. అగోరి నువ్వు ట్రాన్స్జెండర్ కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అగోరి అని చెప్పేసి అంటే, నేను ట్రాన్స్జెండర్ కాదు, ఎలా నన్ను ట్రాన్స్ అంటారా మీరు? మళ్ళీ వాడు మేము ఎక్కడికి వస్తే మా ట్రాన్స్ కొంతమంది పక్కన నిలబడితే వాడు మాతో నిలబడవాడు. ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళ పక్కన నిలబడతారు, ఎవరైతే వాళ్ళు ఇస్తారో వాళ్ళ పక్కన నిలబడతారు. దొంగన గోరి మా పేరు చెప్పుకొని బతుకుతున్నాడు, నా బట్ట చెప్పుతో కొడతాం నిన్ను, చెప్తున్నావు దొరకాలే కానీ నువ్వు వారి రుద్రాక్షాలు తీసే దొరకు మాకు, నువ్వు నిన్ను ఊచ కోయిస్తాం నిన్ను, అర్థమైందా? సో దీంట్లో మీడియా వాళ్ళు తప్పుగా పట్టడానికి దీంట్లో ఏం లేదని, దయచేసి ఇది వ్యూస్ కోసం మనం చేస్తాము, జనాల క్లారిఫికేషన్ కోసం మనం పనిచేస్తాం కాబట్టి మీరు అదే పనిచేస్తున్నారు. దయచేసి చాలా ఆగడాలు జరుగుతున్నాయి, వాటి మీద మనము ముందుకు తీసుకెళ్తాము. ఈ ఆగడ టాపిక్ అనేది వద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా. అండ్ నెక్స్ట్, అసలు అఘోరి శ్రీవర్షిని మ్యారేజ్ కరెక్టేనా అని చెప్పేసి అని మీ అందరికీ క్లారిఫికేషన్ ఇస్తాను. అఘోరి ఇక్కడ చూడండి ఒక్కసారి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాడు ఏమన్నాడు ఆ రోజు మనతో ఏమని చెప్పేసి అన్నాడు, వాడు ఆ రోజు మనతో ఏమని చెప్పేసి నేను ఆ వీడియో చూపించాను ఇప్పుడు మీకు, ఎందుకంటే అవసరం లేదంటే చాలామంది తెలిసిపోయింది. ఆ రోజు మనతో ఏమన్నాడు వాడు, నేను ఎక్కడ అమ్మాయికి అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా అని చెప్పేసి అన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, అమ్మాయిని వరవేసి తీసుకొని పోతున్నాడు. ఇది వాడి సనాతన ధర్మం. వాళ్ళ పిచ్చి పిల్ల వర్షిని కూడా వాడు మాయలో పడిపోయింది. వాడు చేయబట్టి నిజంగా ట్రాన్స్జెండర్స్ అందరూ ఇలా చేస్తారు కావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కడా కూడా ఇలా లేదండి. ఒక ట్రాన్స్జెండర్ కొన్ని లక్షణం ఏంటంటే, ఒక అమ్మాయి హావభావాలతో మేము ఇలా పుడతాము, మా మనసు అంతా కూడా పూర్తిగా అమ్మాయిలా ఉంటుంది, మేము ఇష్టపడేది కేవలం అబ్బాయిలా మాత్రమే మేము ఇష్టపడతాము, అబ్బాయిలకి మా మనసు ఇస్తాము, ఎందుకంటే మా మనసు అమ్మాయి మనసు కాబట్టి మేము అబ్బాయిలనే కోరుకుంటాం, మేమేం ట్రాన్స్ని కోరుకోము. అది ఎంత ఫేక్ న్యూస్ అదంతా కూడా. ఈ అమ్మాయి చేస్తుందంతా కూడా వర్షిని చేస్తుంది కూడా. మీకు క్లారిఫికేషన్ నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. వితిన్ ఒక 1 monthలో తిరిగి వచ్చేస్తుంది వాడి దగ్గర నుంచి. ఎందుకంటే వాడి దగ్గర కొంత డబ్బేదో ఉంది, దానికోసమని అది కావాలి ఆ అమ్మాయి. సెకండ్ థింగ్, ఇప్పుడు వాడికి ఫేమ్ ఉంది, ఆ ఫేమ్తో ఈ అమ్మాయి కన్నా ఫేమ్ రావాలా లేదా అని గమనిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి వర్షిని అమ్మాయి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, తర్వాత వచ్చేసి వాడికి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో దీని ద్వారా వీళ్ళు ఫేమస్ అవ్వడానికి కోసమే వీళ్ళిద్దరు బయటకు వచ్చారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను క్లారిఫికేషన్ అది చూడాలి ముందు మనము. వాళ్ళిద్దరు వేసే ఆటకాలంతా కూడా డ్రామా. మళ్ళా ఆమె ఇది వర్షిని అమ్మాయి, అమ్మ అఘోరి అమ్మ అన్న వ్యక్తి ఎలా భర్త అవుతారమ్మా? సిగ్గుందా అసలు నీకేమన్నా? ఎలా నీకు భర్త అవుతాడమ్మా చెప్పు? అంటే ఒక మాటలకి రెస్పెక్ట్ లేదా నీకు? దయచేసి వర్షినికి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆ అమ్మాయి మేజర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏమైనా రైట్స్ మనకు లేవు. సో ఆ అమ్మాయికి వాడి గురించి పోను అర్థమైపోతుంది. లేకపోతే వీళ్ళంతా కలిసి పక్క ప్లాన్తో ఏదైనా చేయాలి వీళ్ళిద్దరు కలిసి. ఒకవేళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వడం కోసమన్నా ఇదైనా చేయాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, వాడు ఇప్పుడు ఏదో ఆశ్రమం పెడతా అని చెప్పేసి అంటున్నాడు. వాడు ఆశ్రమం పెట్టి డబ్బులు ఆగడం కోసమే ట్రెండింగ్ అవన్నీ కావాలా వాడు? దానికోసమని ఈ డ్రామా అంతా ఆడాలి వాడు. ఈ అమ్మాయి కూడా డబ్బు వస్తుంది, మరి ఏంది నాకు ఇంత పేరు పరపడి ఉంటుంది, ఇవి ఇంత ఉండి నాకు అన్నీ చేసుకోవచ్చు అని చెప్పి అట్లనే ఈ అమ్మాయి అటనే వెళ్ళిపోవాలి. అసలు నిజంగా వర్షిని, నువ్వు ఇంత చదువుకున్నావు అమ్మాయి, నువ్వు మీ పేరెంట్స్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? వాడు మీ ఇంట్లో అంత దారుణంగా మీ అన్నతో అంత గలీజ్గా చేశాడు వాడు, మీ అన్న మీద కూడా అంత అది చేశాడు వాడు, మీ ఇంట్లో మీ అమ్మ నన్ను అంత ఏడుస్తున్నారు, ఇవన్నీ నీకేం గుర్తుకు రావట్లేదా? మన దగ్గర ఏముందమ్మా? ఏముంది మన దగ్గర? అమ్మ అన్నావు, అమ్మతో అలా ఉండడం కరెక్టేనా? నువ్వు మన సంస్కృతి మన పద్ధతులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదు.
ఇది అస్సలు కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను కదా వర్షిని, దయచేసి నువ్వు ఆలోచించు. ఈ మ్యారేజ్ అనేది కరెక్ట్ కాదు. నిజంగా చెప్తున్నాను, ఈ మ్యారేజ్ కరెక్ట్ కాదు. ఇది యాక్సెప్ట్ అని ఎవరు చేసుకోవట్లేదు. వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారేమో కానీ మేమైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మాకు తెలుసు, మాకు ఆ విషయం గురించి మాకు తెలుసు. సో మేము ఇద్దరు ఇష్టంగా ఏం చేసుకున్నా అది చట్టంలో ఓకే అవుతుంది కదా అని మీరు అనుకోరు. సరే, దానికి మేము వదిలి దాన్ని రెస్పెక్ట్ చేస్తాం, మేమేం మాట్లాడలేదు. కానీ నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించు. నీకంటే ఒక భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించు. నీకంటే ఒక లైఫ్ ఉంది, దాని గురించి నువ్వు ఆలోచించు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాడి ఊబిలో ఇరుక్కుపోకు. వాడంతా ఫేక్, వాడి వేషాలు మొత్తం తొందరలో నువ్వే బయట పెడతావు. మీ ఇద్దరు గొడవ కూడా వస్తుంది, నువ్వు వాడి గురించి బయట పెట్టి రోజు వస్తుంది. ఆ రోజు నీది డెబిట్, నేను కూర్చుంటాను మీ గురించి చూడండి ఆ రోజు. ఎందుకంటే చక్క చలంది చెప్తున్నా, వాడు కేవలం ఇదంతా కూడా ఆశ్రమం పెట్టడానికి, డబ్బు రాబట్టడం కోసము, జనాలను మోసం చేయడం కోసం ఇదంతా చేస్తాడు. వాడి ముఖం, వాడు వేసిన బట్ట, వాడేమో సనాతన ధర్మం కోసం పనిచేస్తాడు. వాడు ఇంకా అమ్మాయిలను కాపాడుతాడు. వాడు ఈ సమాజంలో గుళ్ళపై జరుగుతున్న అన్యాయం గురించి వాడు కాపాడుతాడు. వాడిని నమ్మి మనం అదే అయిపోతాం, మనం అంతా కలిసి. కానీ సిగ్గులేని విధవ. అరే అగోరి, నా నోటికి మాటలు వస్తున్నాయి. నేను ఎంత సాఫ్ట్గా, ఎంత కానర్గా, ఫ్రీగా ఉంటానో ఈరోజు నీ వల్ల నాకు ఇన్ని మాటలు వస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ఒక పార్ట్లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఎంతమంది ఎన్ని విధాలుగా సపోర్ట్ చేస్తానండి. నువ్వు బయటకు వచ్చినప్పుడు అయ్యో పాప ఆయనకి తెలియదు కావచ్చు అనుకున్నాం మేమందరం కూడా. నువ్వు బట్టలు కట్టుకొని చెప్పి నీకు చెప్పాం మేమందరం కూడా. అయ్యో నువ్వు ఇలా ఎందుకు ఉంటున్నావు అని చెప్పి సపోర్ట్ చేసి ఆ రోజు అన్నాం. మేము సపోర్ట్ ఏం చేయలేము. మేము ఎందుకు ఇలా ఉంటున్నావు, పద్ధతిగా ఉండు, అందరినీ మంచిగా నీ యొక్క విధానం మార్చుకొని చెప్పాం నీకు. కానీ నువ్వు చేస్తున్న పని ఏంట్రా, నువ్వు చేసే విధానం ఏంట్రా? నీ కుటుంబం గురించి ఆలోచించావా? మీ అమ్మందరిని ఇల్లు చూడిపోరిపోయి అక్కడ ఏమన్నా బట్టుకు కాలు దుక్కుని వీడియోలు చేసుకుంటూ పోతావు. జై సనాతన ధర్మం, జై సనాతన ధర్మం. అదే నువ్వు చేసేది వేస్ట్ నా బట్ట. నువ్వు చేసే అగడాలు మానుకో, ఇప్పటికైనా ఆపేసుకొని తక్షణమే క్షమాపణ చెప్పి వర్షిని వాళ్ళ ఇంటికి పంపించేయి. నీ బతుకదులపై అఘోరి తత్వంలో కలుగుపోయి. వాడు అఘోరి కాదండి, వాడు ఫేక్ అఘోరి. మేమందరం చెప్తున్నాం కదా. వాడిని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చొరవ తీసుకొని వాడిని అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ వాడి మీద చాలా చోట్ల ఎఫ్ఐఆర్ బుక్ అయింది, వాడు దొరకట్లేదు. ఇప్పుడు ఇంతమంది మీడియా వాళ్ళు ముందుకు వస్తే వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇంతమంది ముందుకు వచ్చిన ఎందుకు వాడిని అరెస్ట్ చేయట్లేదు? ఇంత అక్కడ ఎవరైనా చిన్న పొరపాటు తీసుకొచ్చి లోపలేస్తున్నారు, వాడిని ఎందుకు లోపల వేయట్లేదు? మీరు చెప్పండి, వాడిని ఎందుకు వేయట్లేదు? సో మేమందరం కూడా, నేనైతే రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, వాడు మా ట్రాన్స్జెండర్ కాదు, వాడు నకిలీ అఘోరి, నకిలీ బైరూపి కొజ్జవాడు. బైరూపి అంటే మా దాంట్లో వేషం కట్టుకొని డబ్బుల కోసం ఆ టైం వేషం కట్టుకొని తిరగాలి. మేము నకిలీ ట్రాన్స్ అంటాం కదా. మేము పట్టుకొని 2-3 సార్లు నా యూట్యూబ్ ఛానల్ చూపి ఇట్స్ మీన్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చూడండి నకిలీ ట్రాన్స్ని. అలాంటి వ్యక్తి వాడు. సో వాడిని వెంటనే మేమందరం కూడా కొన్ని చోట్ల మా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు. వాడు కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనబడ్డా సరే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే మన చొరవ తీసుకొని వాడి మీద కేసు ఫైల్ చేసి వాడిని లోపల వేయాలి. ఎందుకంటే వాడు చేసే ఆగడాలు ఎప్పటికైనా మానుకుంటారు, జనాలు కొంచెం సేపు ఉంటారు అని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సో నేను ఇప్పటివరకు మాట్లాడే విషయాలు ఏమైనా తప్పుగా ఉంటే దయచేసి అందరూ క్షమించండి. ఎందుకంటే ఎప్పుడు సాఫ్ట్గా మాట్లాడి ఎప్పుడు అనే విషయాలు క్లారిటీ ఇచ్చే మీ స్నేహ ఈరోజు కొంచెం గట్టిగా మాట్లాడిందంటే వాడు చేస్తున్న ఆగడాల గురించి ఈరోజు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నిజంగా నాకు. అండ్ నేను ఎవరిని నొప్పించడానికి నేను ఈ పని చేయలేదు. మీడియా వాళ్ళని కానీ అదేవిధంగా బయట జనాలను కానీ ఎవరిని నేను నొప్పించడానికి నేను ఏది చేయలేదండి. దయచేసి చాలామంది అంటున్న మాటకి నేను ఈరోజు ఆన్సర్ ఇవ్వాల్సి వచ్చింది. అఘోరి ఫేక్, వాడొక ట్రాన్స్జెండర్ కాదు, వాడొక నకిలీ, వాడొక బైరూపి వాడు. దయచేసి వాడిని ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. దయచేసి మీడియా సోషల్ మీడియాలో కానీ మీడియా పత్రికలో కానీ రిక్వెస్ట్ చేస్తుంది సరే, దయచేసి వాడి గురించి డిబేట్లు పెట్టకండి, వాడిని లైవ్లోకి తీసుకోకండి, వాడి గురించి మీరు ఏది మాట్లాడకండి. అప్పుడు వాడే మూసుకొని కూర్చుంటాడు. మనం వాడిని ఇంకా ఎత్తుకు తీసుకెళ్తున్నాం. మనమే మీడియాలలో మాట్లాడి మనమే అని చేసి వాడిని తీసుకొచ్చి ఇలా కూర్చోబెడుతున్నాము. మనం మూసుకొని కూర్చొని వాడు అక్కడ చక్క కూర్చుంటాడు. వాడు చక్కగా వచ్చి వాడి పని వాడు చేస్తున్నాడు. ఎక్కడ అగోజాలకి వెళ్ళి వాడు పని చేస్తున్నాడు. లేకపోతే ఆ వేషం మార్చుకొని సపరేట్గా బతుకుతారు వాడు. సో మీ అందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సో సారీ, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. సో ఈరోజు వీడియో ఇదండి. ఎందుకంటే చాలామంది క్లారిఫికేషన్ కోసం అడిగారు కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అండ్ వాడు ఎక్కడ కూడా మా దాంతో రిజిస్ట్రేషన్ లేడు కాబట్టి నేను మీద క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.